ఒక గాయనిగా అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరుతుంది మంగ్లీ. ఆ మంగ్లీ ఒక అది పొరపాట కావాలనా లేకపోతే అదొక కల్చర్ అనుకున్నారా, ఏదో జరిగింది మొత్తానికి. దాని మీద ఈవెంట్ దోషిగా మాట్లాడుతున్నారు జనం. అది ఎంతవరకు సబబు? దీని గురించి చర్చోపచర్చలు చాలా జరుగుతున్నాయి. ఒక ఎనలిస్ట్గా, ఎంటర్టైనర్గా, ఒక జ్ఞానవంతుడిగా మధుబాబు నువ్వు చెప్పు, ఏమిటి దీనికి సమాధానం? నేను కనబడుతుంది. ఇది ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాల, బ్యాక్ కెమెరాని ఆన్ చేసి. అయితే నాకు ఇట్లా చెప్పడం కష్టం సార్. ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, నాకైతే డైరెక్ట్ గా అమ్మాయి పరిచయం లేదు, ఎవరు పరిచయం లేదు. బట్ ఏదైతే మనము సినిమాలో చూస్తున్నాం, ఒకే దేశం ఒకే చట్టం అన్నప్పుడు అందరికి ఒకే విధంగా మాట్లాడాలి, ఒకే రకం. కానీ కొంతమంది యూస్ కోసమని, లేదంటే టీఆర్పీ రేట్ల కోసమని కక్కుర్తి పడి శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళకంటే నీచ, అంటే వాళ్ళ ఇంకా గౌరవం అది. వేస్తున్నారు, ఏరుకుంటారు, ఎవరిని దోచుకోవట్లేదు, చేయట్లేదు. కానీ మనం అంటాం కానీ వాళ్ళని కూడా అనకూడదు. కానీ సో అలాంటి దానికంటే కూడా ఇంకా నీచంగా వెళ్ళిపోయి మాట్లాడడం ఏంటంటే, మంగ్లీ చేసింది ఒకే ఒక తప్పు ఏంటంటే, ఆమె బర్త్డే పార్టీ చేసుకోవడం తప్పు కాదు, అక్కడ రిసెప్స్ లో చేసుకోవడం తప్పు కాదు, పర్మిషన్ ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడతాను నేను. చేసిన తప్పు ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ ఉన్న ఆఫీసర్ ఎవరైనా సరే వచ్చి అడిగినప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడాలి. తను ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టున్నది, ఏదో మూడ్ లో ఉన్నట్టుంది, సడన్ గా వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్ ని కొంచెం ఏదైతే హార్ష్ గా మాట్లాడినా అదొక్కటే తప్పు. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా తప్పు అని చెప్పగలను. ఇక మిగతాయి అంటారా, అక్కడ మందు పార్టీలు అంటే అమ్మ నాన్న వచ్చిన దాంట్లో మందు పార్టీ చేసుకుంటారా శుద్ధ పూసలు లెక్క కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. రకరకాల రంగాల్లో, మన టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళు, యాంకర్లు, రిపోర్టర్లతో సహా చాలా మంది ఏదో నీతి బుద్ధిమంతులు లెక్క మాట్లాడుతున్నారు. ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం అంటే నాన్ వెజ్ తిననటువంటి వాళ్ళు తప్ప మాక్సిమం 90% ఎవరు బర్త్డే పార్టీలు చేసుకున్నా, మ్యారేజ్లు చేసుకున్నా, ప్రైవేట్ పార్టీలు ఏవి పండుగలు చేసుకున్నా అందరూ తాగుతారు. తాగనోడు ఎవ్వడు లేడీ. అంటే అలాంటి వాళ్ళు అందరూ, అంటే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా తాగుడు తెస్తారు, పెడతారు అన్ని పార్టీలలో. నేను కూడా దాదాపు ఒక 8 నుంచి ఒక 10,000 ప్రోగ్రాంలో పోయి చేసిన, నాకు తెలుసు, నేను చూసినాను. కాబట్టి అబద్ధం అంటే నేను చూపిస్తాను, శుద్ధ పూసలు మాట్లాడితే కాదు. ఇక ఒకటి గంజాయి అంటారు. గంజాయి అంటే అది గవర్నమెంట్ పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ఎవరు తీసుకున్నారు ఏందని తెలియాలి. ఒకవేళ తాను సప్లై చేసిందా అనేది ఒకటి, లేదా ఎవరన్నా తెచ్చుకొని తాగి వచ్చిర్రా అన్నది రెండోది, లేదా ఎవరైనా కావాలని ఇరికించిర్రా అనేది మూడోది. ఇది ఎప్పుడు తేలుతుంది అంటే, కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు పోలీసులు కోర్టు తీర్మానం చేస్తుంది తాను దోష నిర్దోష. దోషి అయితే ఎంత దోషి, ఎంత నేరం, ఎంత శిక్ష వేయాలన్నది కోర్టు తీర్పిచ్చే వరకు మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు, అంత నీతులు శుద్ధులు పూసలు మాట్లాడేటోరు. మనము ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా, ఒక సినిమాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఆకలి కోసం అన్నం ముద్ద తినడానికి పోతే రాళ్ళు విసిరి కొడితే, మీలో ఎవడు చేయని పాపం ఎవడు చేయకపోతే వాడు మాత్రం వచ్చి మొదటి రాయి విసిరేయండి అంటే ఎవడు విసిరాడు. అంటే అక్కడ మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న శుద్ధ పూసలు ఏంటంటే, ఎంత తప్పులు చేసా కూడా బయటికి మాత్రం నీతిని నంగనాచి మాటలు మాట్లాడుతుంటారు కొందరు. ఒక స్త్రీ మీద మరొక స్త్రీలు కూడా, ఇప్పుడు ఒక లేడీని మగవాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటారు, కానీ వేరే వాళ్ళు అయితే ఇక సినిమా వాళ్ళ మీద, ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సంబంధించి ఎక్కువ మట్టుకు ఈ వీళ్ళు కూడా చాలా, కొంతమంది ఆడవాళ్ళు చాలా ఘోరంగా ఆడమైన మాట్లాడుతున్నారు. నిజానిజాలు బయటికి రావాలి, తెలుసుకున్నాక మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం, తెలివి లేనటువంటి వాళ్ళు మాట్లాడితే దానికి మనం ఏం చెప్తామండి? ఇప్పుడు మగవాడు మాట్లాడితేనే మగవాడి మీద అందరు అరుస్తారు, మరొక ఆడదాని మీద ఆడవాళ్ళు అక్కడ సాక్ష్యాలు లేకుండా, కోర్టు తీర్పు ఇవ్వకుండా అడ్డగోలిగా మాట్లాడితే మరి ఏమంటారో మీరే చెప్పాలి. పెద్దల కింద కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. నాకు అంత తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ నిందలు సడన్గా వేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. నింద వేయడం కాదు కదా, నింద నిరూపణ కావాలి. ఒట్టిగా నింద వేసిరా, విమర్శ చేసిరా, లేదంటే నిజంగా నేరం చేసిరా అనేది ఇప్పుడు అంటే పోలీసులు మొత్తం తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వాదోపవాదాలు విని సాక్ష్యాధారాలు అన్ని చూసిన తర్వాత అప్పుడు తీర్పిస్తుంది. వెంటనే కోర్టు కూడా తీర్పు ఇవ్వదు. ఇంత కనీసం జ్ఞానం లేనటువంటి వాళ్ళు మరి కొందరు ఛానల్స్లలో కూడా ఎట్లా పని చేస్తున్నారు, ఎట్లా వాళ్ళని తీసుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు. ఇది
పబ్లిక్ అందరు కూడా ఆలోచన చేయాలి. పబ్లిక్ అందరు కూడా చూసేవాళ్ళు. ఇందులో మొత్తము ఏమంటారంటే సినిమా వాళ్ళు వేస్ట్, వాళ్ళు వీళ్ళని మాట్లాడతారు. నిజాలు ధర్మాన్ని ఆలోచించే మనుషులు లేరా ఇందులో సోషల్ మీడియాలో అని నాకు చిన్న డౌట్ వస్తుంది. అంటే చూసే వాళ్ళంతా చదువు రాని వాళ్ళు చూస్తున్నారా అంతా? దయించి అన్ని రకాల నేనేందంటే నిజము తేలిన తర్వాత మాట్లాడా. ఆ అమ్మాయి నిజంగా నేరం చేసింది అనుకో, అప్పుడు మాట్లాడదాం. నేరం చేసిందో లేదో తెలియదు. అక్కడ మూడుకి ఆస్కారం ఉంది. ఒక తల్లిదండ్రులందరూ బంధువులందరినీ పిలుచుకున్న తర్వాత ఆ అమ్మాయి గంజాయి ఎందుకు డైరెక్ట్ తెచ్చిపెడుతుంది? లేదంటే అమ్మాయి మీద గిట్టుబాటు వాడో ఏదైనా గంజాయి తెచ్చిపెట్టి ఉండొచ్చు, లేదంటే వేరే దగ్గర తాగేసి వచ్చి ఆ పార్టీలోకి వచ్చి అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఇక పర్మిషన్ అంటారా? ఆ అమ్మాయి తెలియకపోవడంలో తప్పేం లేదు అన్న దాంట్లో నాకు పర్మిషన్ తెలియదు అంటే సింగర్స్ కి, యాక్టర్లకి చాలా ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఏ పర్మిషన్ తీసుకోవాలి ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకంటే కింద ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటారు. ఆ రీసెర్చ్ లో చేసిందంటే రీసెర్చ్ వాళ్ళకి తెలిసి ఉండాలి అది పర్మిషన్ తీసుకోవాలా లేదా అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్లు ఉంటాయి. పర్మిషన్లు తీసుకోవాల్సింది వాళ్ళు, లేదా చెప్పాలి ఇక్కడ మందు పార్టీ ఇది ఉన్నది అని అంటే. రీసెర్చ్ అంటేనే అసలు ఊరి చివరిలో ఉంటది ఎక్కడో, అది ఏమి ఇండ్ల మధ్యలో ఉండదు. ఇండ్ల మధ్యలో మొన్న ఉన్న ఒక ఫంక్షన్ లోనే వాళ్ళు పాటలు పెట్టనీయలేదు, పర్మిషన్ లేదని చెప్పి. సో ఊరవతల ఉన్నటువంటి రిసార్ట్స్లలో పర్మిషన్ ఆల్రెడీ ఉంటుంది రిసార్ట్స్ కి కట్టడమే. ఒకవేళ పర్మిషన్ లేదంటే రిసార్ట్స్ ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉంటాడో వాళ్ళు ముందే చెప్తారు, చెప్పాలి, లేదంటే అతను తప్పవుతుంది. ఈ అమ్మాయికి సింగర్స్ కి, యాక్టర్లకు చాలా మందికి పర్మిషన్ ఏవి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలో తెలియదు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా మాకు తెలుసు కాబట్టి వాళ్ళు వస్తారు, పాట పాడతారు, వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అందులో అయితే 100% వాస్తవం. నిజంగా ఆర్టిస్టులు చాలా వరకు ఏ పర్మిషన్ తీసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి, ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలో తెలియదు. వాళ్ళ నటన, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ పాటల మీద మాత్రమే వాళ్ళ దృష్టి ఉంటుంది. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా నేను అనేక ఈవెంట్లు చేశాను కాబట్టి, దాదాపుగా నేను ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఆర్టిస్టులకు తెలియదు. ఇది కాదు ఇది అంటే కూడా ఒట్టి అబద్ధం ఇది. ఎందుకంటే మేము బర్త్డే పార్టీలు చేసుకుంటున్నప్పుడే మ్యాజిక్ షోకి టేబుల్ వేయాలంటే వీళ్ళకి తెలియదు అంటారు. తెలియదు అంటే మరి వాళ్ళు చెప్పాలంటే ఫంక్షన్ హాల్ వాళ్ళకి అయితే 100% తెలుసు, ఫంక్షన్ హాల్ వాళ్ళు పెట్టాలి, స్టార్ హోటల్స్ వాళ్ళకి. కానీ వాళ్ళు మాకు చెప్పలేదండి అని అంటారు. మరి వీళ్ళు అడగాలి కదా వాళ్ళని, మీరు మ్యాజిక్ షో పెట్టుకుంటారండి, బర్త్డే పార్టీ ఉందంటే మ్యాజిక్ షో పెట్టుకుంటారు, ఉన్నదా, టేబుల్ ఏమైనా చేయాలని వీళ్ళు అడగాలి. వాళ్ళు ఎప్పుడో జీవితంలో ఒకసారి చేసుకుంటారు, వీళ్ళు రోజు అదే పని కదా. అట్లా చాలాసార్లు నాకు జరిగినాయి. సో ఇవన్నీ ఊరికే సినిమా వాళ్ళ మీద చిన్న సందు దొరికితే వేయడానికి, ఒక వాళ్ళ మీద బురద జల్లితే 4 వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి, 1,00,000 మంది చూస్తే 10,000 వస్తాయని చెప్పి 10,000 కోసము కక్కుర్తి పడి అనవసరంగా నిజానిజాలు తెలియకముందు వాళ్ళ మీద నిందలు వేసే వాళ్ళని మనుషులు అంటారో ఏమంటారో నాకు తెలియదండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా రూల్స్, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా చాలా రూల్స్ పెట్టినాయి, మాట్లాడకూడదు కొన్ని పదాలని అని చెప్పి. అందుకని చెప్పి నేను మీకే వదిలేసేస్తున్నాను. థ్యాంక్ యూ. నిజాలు గ్రహించి ధర్మంగా మాట్లాడండి, ధర్మంగా కామెంట్ చేయండి. మీరు ధర్మంగా ఇంకేదైనా కరెక్ట్గా అడిగితే కరెక్ట్గా నేను సమాధానాలు చెప్తే ఇంకో వీడియోలు చేస్తా. థ్యాంక్ యూ.